వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఐఎమ్ యువర్ టీచర్ వైజాగ్. ఈరోజు ఈ యొక్క వీడియో చేయడానికి చాలా ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మార్చి 16వ తారీఖు నుంచి మనకి 10th క్లాస్ ఎగ్జామ్స్ జరగబోతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. చాలామంది పిల్లలు మ్యాథమెటిక్స్ తర్వాత సోషల్ స్టడీస్ అంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు, భయపడుతున్నారు. ఈ యొక్క సోషల్ స్టడీస్ని మీరు చక్కగా 100కి 100 మార్కులు తెచ్చుకోవడానికి నా దగ్గర ఉన్నటువంటి కొన్ని టిప్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను చెప్పినట్టు మీరు విన్నట్లయితే ఖచ్చితంగా ఎవరైతే ఈ సోషల్ స్టడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారో, భయపడుతున్నారో వాళ్ళందరూ కూడా మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రియమైనటువంటి తల్లిదండ్రులందరూ కూడా విద్యార్థులు ఈ యొక్క ఫోన్తో ఏం చేస్తున్నారు, విద్యార్థులు టీవీలు చూసి ఎంత టైం పాస్ చేస్తున్నారు, ఇవన్నీ మీరు బేరే చేసుకొని చదువుకుంటే ఉన్నటువంటి ప్రయోజనాలు పిల్లలకి చెప్పండి. ఖచ్చితంగా మంచి మార్కులతో 10th క్లాస్ పాస్ అవుతారు. పాస్ అవ్వాలని కోరుకునే వారిలో కూడా ప్రథమంగా నేను ఉంటానని మీ అందరికి కూడా నేను చెబుతున్నాను. అయితే సోషల్ స్టడీస్లో ఉన్నటువంటి యొక్క పాఠాలు ఎన్ని, సోషల్ స్టడీస్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి, వాడు ఎగ్జామ్లో ఎలా మనల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటాడు, క్వశ్చన్లు ఏ రకంగా అడుగుతూ ఉంటాడు అనేది ఈ పిల్లలందరూ కూడా గమనించి చదివినట్లయితే ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవుతారు, పాస్ అయి తీరుతారు. అయితే 10th క్లాస్లో ఈ యొక్క సోషల్ స్టడీస్లో మీ అందరికీ తెలుసు 22 లెసన్లు ఉన్నాయి. ఈ యొక్క జాగ్రఫీలో మనకి ఎన్ని లెసన్లు ఉన్నాయంటే 7 లెసన్లు ఉన్నాయి. జాగ్రఫీ 7 లెసన్లు ఉన్నాయి. హిస్టరీ అయితే మనకి 5 లెసన్స్ ఉన్నాయి. 5 7 + 5 అంతా 12. తర్వాత ఎకనామిక్స్లో మనకి ఎన్ని ఉన్నాయంటే 5 లెసన్లు ఉన్నాయి. 5 లెసన్లు ఉన్నాయి. నెక్స్ట్ డిపి అంటే డెమోక్రటిక్ పాలిటిక్స్ ఆర్ అదర్వైజ్ సివిక్స్. ఇందులో మనకి 5 లెసన్లు ఉన్నాయి. మొత్తమైన 10th క్లాస్ 22 లెసన్లు. ఈ 22 లెసన్లో మనకి ఆబ్జెక్టివ్ మోడల్ ఏంటంటే మనకి ఎన్ని వస్తాయంటే 8 లెసన్ల నుంచి 12 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వస్తాయి. అది 1 మార్క్ అవ్వచ్చు, డెఫినేషన్ అవ్వచ్చు, లేకపోతే మిస్ మ్యాచ్ అవ్వచ్చు, లేకపోతే క్రానలాజికల్ ఆర్డర్ అవ్వచ్చు, లేకపోతే డైరెక్షన్స్ అవ్వచ్చు. వాడు ఏ రకంగా మనం అడగచ్చు. మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ అన్ని కూడా నాలెడ్జ్ బేస్డ్ మీద అడుగుతాడు, అది గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యొక్క జాగ్రఫీ లెసన్లో ఫస్ట్ లెసన్ ఏంటంటే రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్. ఈ లెసన్లో మనకి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్నది ఏంటంటే అంటే ఫుల్ ఫామ్లో కానీ లేకపోతే డెఫినేషన్ కానీ వాట్ ఈజ్ ఏ రిసోర్స్, అది మొదటి క్వశ్చన్. రెండవది ఏంటంటే మనకి డెఫినేషన్ అంటే దాంతోపాటు ఫుల్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ యుఎన్సిఈడి, ఇది అందరికీ తెలుసు, కానీ ఎగ్జామ్ కలగానే ఆన ఫర్రా అండ్ ఉందా లేదా అని డౌట్ పడుతూ ఉంటారు. కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టంటే యుఎన్సిఈడి ఈ యొక్క లెసన్లో ఎందుకు పర్టికులర్గా వచ్చిందంటే ఎన్విరాన్మెంట్ని ఎలా మనం ప్రొటెక్ట్ చేయాలి, లేకపోతే సస్టైనబిలిటీ అనే దాన్ని మనం కాపాడాలంటే ఏం చేయాలి, దాని మీద ప్రపంచంలో మొదటి సదస్సు జరిగింది 1992లో. ఎక్కడంటే బ్రెజిల్ దేశంలో రియో డి జనీరో అనే ప్రాంతంలో. ఈ యొక్క యుఎన్సిడి అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఇది ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ నుంచి రావడానికి అవకాశం ఉంది. ఇలా మనకి ఈ యొక్క 22 లెసన్లు ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ముఖ్యంగా 8 లెసన్స్ మనం ఫోకస్ చేస్తాం. 8 లెసన్స్ ఎందుకంటే పిల్లలందరూ కూడా ఈ 12 మార్కుల్లో ఆబ్జెక్టివ్లోనే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాడు క్వశ్చన్ని కన్ఫ్యూజ్ చేసి అడుగుతాడు. కాబట్టి దీని మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయండి అని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ యుఎన్సిడి 1992లో బ్రెజిల్లో జరిగిందని చెప్పుకున్నాం. బ్రెజిల్ ఏ దేశంలో, దేశంలో ఏ కాంటినెంట్ అని అడిగాడు అనుకో, మనకి ఎక్కడ ఉందంటే సౌత్ అమెరికాలో ఉందని మనం చెప్పాలి.
అలా కాకుండా రీడ్ ఈ సెనారియో ఏ కోస్టల్ ప్రాంతానికి దగ్గరగా ఉందని అడుగుతాడు. ఇక మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూసుకున్నట్టయితే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అంటే ఈ ప్రాంతంలో ఉంది అంటే సౌత్ ఈస్ట్ ఆ ప్రాంతంలో. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెజిల్ మనం ఇలా మొత్తం ఇక సౌత్ అమెరికా అనుకున్నట్టయితే ఇక్కడ చిన్న కర ఉంటుంది, ఈ ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి ఇలా రోజుగా ప్రతి లెసన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరైతే నా వీడియోలు చూస్తున్నారో 10th క్లాస్ పేరెంట్స్ అందరూ కూడా, చదువుతున్న పిల్లల పేరెంట్స్ ఖచ్చితంగా పిల్లలకి ఎంకరేజ్ చేయండి. అన్నెసరీ వీడియోలు చూస్తున్నప్పుడు వాళ్ళకి చెప్పండి, చదువుకుంటే లైఫ్ ఉంది, చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది, ఒక జాబ్ వచ్చిన తర్వాత లైఫ్ బాగుంటుంది అని పిల్లలు చెప్పినట్టయితే ఖచ్చితంగా మన మాట వింటారు. ప్రతిరోజు కూడా ఇటువంటి వీడియోలు నేను చేస్తూ ఉంటాను. ఎవరైతే నా వీడియోలు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.